డబ్బులు ఏమైనా చెట్లకి కాస్తాయని చెప్పి మనం చాలాసార్లు వింటూ ఉంటాం, కానీ ఇక్కడ బంగారమే చెట్లకి కాస్తుంది. ఫిన్లాండ్ లోని స్ప్రూస్ అనే ఒక ట్రీకి ఆకుల్లో బంగారం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మామూలుగా చెట్లు భూమిలోంచి వాటర్ మినరల్స్ తీసుకుని బతుకుతుంటుంది. అయితే ఈ స్ప్రూ చెట్లు కూడా వాటర్ మినరల్స్ తీసుకుంటుంది, దాంతో పాటు గోల్డ్ ను కూడా లిక్విడ్ ఫామ్ లో తీసుకుంటుంది. అది తీసుకున్న గోల్డ్, లిక్విడ్ ఫామ్ లో తీసుకున్న గోల్డ్ చెట్టు వేర్ల నుంచి ప్రయాణించి ఆల్ ద వే అప్ టు ద అంటే చెట్టు యొక్క ఆకుల్లోని సెటిల్ అవుతుంటుంది. అయితే ఈ చెట్లలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క కెమికల్ రియాక్షన్ వల్ల చెట్టు ఆకుల్లోని బయోఫిలిం అనే ఒక పొర ఏర్పడుతుంది. ఈ బయోఫిలిం పొర వల్ల లిక్విడ్ ఫామ్ లో ఉన్న గోల్డ్ కాస్త సాలిడ్ ఫామ్ లోకి మారుతుంది. అయితే ప్రెసెంట్ శాస్త్రవేత్తలు ఏ మైక్రో ఆర్గానిజమ్స్ ఈ బయోఫిలిం ని ఏర్పరుస్తున్నాయి అని తెలుసుకునే ప్రాసెస్ లో ఉన్నారు. వన్స్ ఇది కనుక తెలుసుకుంటే ఈ స్ప్రూ చెట్లు గోల్డ్ కనుక్కోవడానికి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ మెయిన్లీ ఎక్కువగా ఎవరికి ఉపయోగపడతాయి అంటే మైనింగ్ కంపెనీస్ కి. ఎందుకంటే మైనింగ్ కంపెనీస్ గోల్డ్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి చాలా ఖర్చు పెడతారు. అలా కాకుండా సింపుల్ గా అక్కడక్కడ చెట్లు నాటి ఆ చెట్లు యొక్క ఆకుల్లో ఉన్న గోల్డ్ ని పరిశీలించి అక్కడ గోల్డ్ ఉందో లేదో తెలుసుకుంటారు.